హాయ్ మై డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం చెప్పుకునే థర్డ్ చాప్టర్ ఇంట్రడక్షన్ టు ద డిఫరెన్షియల్ ఈక్వేషన్. దీంట్లో ముఖ్యంగా మనకు ఆర్డర్, డిగ్రీ అంటే ఏందో తెలియాలి. ఇప్పుడు ఆర్డర్ అంటే హైయెస్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ద ప్రజెంట్ ఇన్ ద ఈక్వేషన్. వాడు ఏదో ఒక ఈక్వేషన్ ఇస్తాడు క్వశ్చన్లో. అయితే ఇచ్చిన ఈక్వేషన్లో హైయెస్ట్ డిగ్రీ అంటే మనకి డెరివేటివ్ తెలుసుగా, dy/dx అంటే ఫస్ట్ డిగ్రీ, d2y/dx² అంటే సెకండ్ డెరివేటివ్, నెక్స్ట్ d3y/dx³ అంటే థర్డ్ డెరివేటివ్. ఇప్పుడు ఇలా ఈక్వేషన్లో హైయెస్ట్ డెరివేటివ్స్ ఇస్తాడు. ఓకేనా, హైయెస్ట్ ఏమిస్తాడు? డెరివేటివ్స్. ఆ హైయెస్ట్ డెరివేటివ్ ఎంత అయితే ఉందో దాని ఆర్డరే, హైయెస్ట్ డెరివేటివ్ ఏదైందో అదే ఆర్డర్. ఎప్పుడైతే మనం హైయెస్ట్ డెరివేటివ్ని చూస్ చేసుకుంటామో ఇంకా సమ్స్లో మిగతా ఏ ఉన్నా వదిలేయాలి, సమ్స్ మొత్తం వదిలేయాలి. సపోజ్ ఇక్కడ ఒకటి ఇచ్చాను మీకు, ఈ ఈక్వేషన్ చూడండి, ఇక్కడే ఉంది d2y/dx² ఉంది, ఇక్కడ dy/dx ఉంది, ఇక్కడ d2y/dx². దీంట్లో హైయెస్ట్ ఆర్డర్ ఏంటిది? సరే, మీరు అందరు కన్ఫ్యూజన్ అవుతారు కాబట్టి నేను 3 అనుకున్నా. దీంట్లో హైయెస్ట్ ఆర్డర్ ఎంత? 3 అనుకున్నా. హైయెస్ట్ ఎన్ని టైమ్స్ కాబట్టి దీని ఆర్డర్ ఎంత? 3. దీని ఆర్డర్ ఎంత? 3. తర్వాత నేను ఆర్డర్ పవర్ ఈజ్ డిగ్రీ. ఇక్కడ ఆర్డర్ పవర్ ఎంత ఉంది? 2 ఉంది. కానీ ఇక్కడ ఎంత ఉంది? 5 ఉంది. అంటే దీంతో సంబంధం లేదు. మనం ఏదైతే ఆర్డర్ వాల్యూ తీసుకుంటామో దానిపైన ఉన్న వాల్యూయే డిగ్రీ. ఇప్పుడు ఇది ఆర్డర్ తీసుకుంటున్నాం కాబట్టి ఇంక లెక్కలు ఇది మొత్తం లేనట్టే, మనకు సంబంధం లేదు. దీని గురించే ఆలోచిద్దాం. దీని పవర్లో 2 ఉంటే 2, 1 ఉంటే 1, ఏదైతే అది. ఆర్డర్ ఏ టర్మ్ అయితే తీసుకుంటామో దాని పవర్లో ఉన్నదే డిగ్రీ. ఇంకా మిగతా దాని గురించి మనం ఆలోచించాల్సిన పని లేదు. ఇప్పుడు ఈ చాప్టర్కి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ని చూద్దాం. ఈ మోడల్లో ఉన్న కొన్ని క్వశ్చన్స్ని. ఈ చాప్టర్లో మనకి 2 మోడల్స్ ఉంటాయి. ఆర్బిటరీ కాన్స్టెంట్స్ అనేది ఒక మోడల్, ఆర్డర్ డిగ్రీ కనుక్కోవడం అనేది ఒక మోడల్. అంతే. రెండిట్లో ఖచ్చితంగా ఒక మోడల్ వచ్చి తీరుద్ది. ఇక్కడ చూడండి అమ్మా, ఇందాకలో ఏం చెప్పాం? ఇచ్చిన ఈక్వేషన్లో ఏం తీసుకోవాలి? హైయెస్ట్ డిఫరెన్షియల్. ఇక్కడ ఎంత ఉంది? క్యూబ్. ఇక్కడ ఎంత ఉంది? 2. ఇక్కడ ఎంత ఉంది? y. అంటే దీంట్లో హైయెస్ట్ డిఫరెన్షియేషన్ ఎంత? 3 ఎంత? 3. అదేమైంది? ఆర్డర్. ఇది తీసుకున్నాం కాబట్టి ఈ లెక్కతో మిగతా సంబంధం లేదు, ఒక్కపడదాం కదా. దీని పవర్లో ఏం లేకపోతే ఏమన్నట్టు? 1. అంటే దీని డిగ్రీ ఎంత? 1. ఇచ్చిన లెక్క ఇలా ఇస్తారు. ఇచ్చిన ప్రతి దాన్ని మనం ఏం రాయాలి? గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ అని రాసి, గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ అని రాసి, ఇచ్చింది రాస్తాం. తర్వాత ఆర్డర్ ఈజ్, డిగ్రీ ఈజ్ అని రాస్తాం. సమ్ అయిపోయింది అంతే. ఇక్కడ కూడా గివెన్ డిఈ మీన్స్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. మీరు ఎగ్జామ్ హాల్లో పూర్తిగా రాయండి అమ్మా. ఇక్కడ d⁴ ఉంది, ఇక్కడ క్యూబ్ ఉంది. ఇక్కడ హైయెస్ట్ పవర్ ఎంత నీకు? 4. ఎంత? 4 కాబట్టి ఆర్డర్ ఎంత? 4. దీని పవర్లో ఏముంది? ఏం లేకపోతే ఏమన్నట్టు? 1. దీంతో సంబంధం లేదు. ఇప్పుడు ఇక్కడ చూడండి ఏముంది? d² ఏముంది? d². అంటే దీని ఆర్డర్ ఎంత? 2. హైయెస్ట్ డెరివేటివ్ ఇది కాబట్టి. దీని పవర్లో ఏం లేకపోతే ఏమన్నట్టు? 1 ఉన్నట్టు కాబట్టి డిగ్రీ 1. ఇక్కడ చూడండి, ఇది క్యూబ్ ఉంది, ఇది 4 ఉంది. d⁴ అంటే హైయెస్ట్ ఆర్డర్గా తీసుకోవాల్సింది. అంటే హైయెస్ట్ డెరివేటివ్ ఇదేగా. 3 పెద్దదా 4 పెద్దదా? 4 కదమ్మా. కాబట్టి హైయెస్ట్ డెరివేటివ్ 4. దీని పవర్లో ఎంత ఉంది? 3 ఉంది. దీంతో నీకు సంబంధం లేదు ఇంకా అసలు. ఏదైతే హైయెస్ట్ ఆర్డర్ తీసుకున్నావో అదే తీసుకోవాలి, ఇంకా మిగతాదంతా నీకు సంబంధం లేదు. ఇక్కడ చూడండి ఏముంది? d2y/dx² + y/dy. దీని హైయెస్ట్ డెరివేటివ్ ఎంత? 2. ఆర్డర్ ఏమైంది? 2. దీని పవర్లో ఏముంది? 1. అదే డిగ్రీ అయిపోయింది. ఈ విధంగా ఎన్ని లెక్కలు ఇచ్చినా సరే ఆర్డర్, డిగ్రీ అని చెప్పుకుంటూనే ఉంటాం. ఇది చాలా 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 సింపుల్. ఈ లెక్క వస్తే మనం చాలా అదృష్టవంతులు అవుతాం. ఎగ్జామ్ హాల్లో ఖచ్చితంగా వచ్చి తీరుద్దని నేను అనుకుంటున్నా ఏదో ఒక బ్రాంచ్కి. అయితే ఇక్కడ చూడండి అమ్మా, ఈసారి ఇలా ఇచ్చారు. ఇది ఎలా ఉంది? రూట్ లోపల ఉందా? హైయెస్ట్ డెరివేటివ్ స్క్వేర్ అయినా రూట్ లోపల ఉంది కాబట్టి, రూట్ లోపల ఉంటే డైరెక్ట్ రాయకూడదు. అప్పుడు మనం ఏం చేస్తాం? దీనికి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఇదేంటి? గివెన్ డిఈ ఈజ్ ఇవ్వడు. ఒకవేళ ఇస్తే చూద్దాం. గివెన్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసాం అనుకో, 3√d²y/dx² మొత్తానికి హోల్ స్క్వేర్. ఇక్కడ 2√dy/dx + 1 ఉంది. ఈ మొత్తానికి హోల్ స్క్వేర్ కదా. ఇక్కడ 3 3s ఎంత? 9. స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయితే ఏం మిగిలింది? d²y/dx² మిగిలేది. ఇక్కడ 2 2s ఎంత? 4. ఇంకేముంది? స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయితే dy/dx + 1 హోల్ స్క్వేర్. ఇప్పుడు రాయొచ్చా? స్క్వేర్ రూట్లో లేదుగా. హైయెస్ట్ డెరివేటివ్ ఎంత ఇచ్చిన ఈక్వేషన్లో? 2. d²y/dx². అప్పుడు ఆర్డర్ ఏమైంది? ఆర్డర్ ఈజ్ 2. దీని పవర్లో ఏం లేకపోతే ఏమన్నట్టు? 1. అప్పుడు డిగ్రీ ఎంత?
డిగ్రీ ఎంతమ్మా 1, డిగ్రీ ఎంత 1. ఇంకో కొంచెం డెప్త్ లెక్క చూడండి, ఇక్కడేముంది 3/2 ఉందా పవర్లో 3/2 ఉంది కాబట్టి డైరెక్ట్ రాయలేంగా మనం. a+b² అప్లై చేయడం కంటే దీనికి కూడా ఏం చేద్దాం, గివెన్ డిఈ ఈజ్ గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్, అయితే మనం ఏం చేద్దాం, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేద్దాం. ఏం చేద్దాం, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే 1 + dy/dx ఆఫ్ హోల్ స్క్వేర్ పవర్లో ఉంది 3/2. నువ్వు మళ్ళీ ఏం చేస్తున్నావు, స్క్వేరింగ్గా ఈక్వల్ టు d²y/dx². దీని నుంచి పవర్లో 2 క్యాన్సిలా, ఇంకేం మిగిలిద్ది 1 + dy/dx ఆఫ్ హోల్ స్క్వేర్ హోల్ క్యూబ్ మిగిలిద్దా, హోల్ క్యూబ్ మిగిలిద్ది కాబట్టి ఇక్కడ ఏముంది d²y/dx² ఆఫ్ హోల్ స్క్వేరా. ఇప్పుడు చూడండి రూట్లో లేదుగా, హైయెస్ట్ డెరివేటివ్ ఏంది, ఇది 1 టైమ్, ఇది ఎన్ని టైమ్స్ 2 టైమ్స్, అంటే ఆర్డర్ ఎంత, ఆర్డర్ ఈజ్ ఎంత 2, డిగ్రీ కూడా ఎంత, డిగ్రీ ఈజ్ ఎంత 2, డిగ్రీ కూడా ఎంత, దీని పవర్లో ఏముంది 2. ఈ విధంగా వాడు ఎన్ని లెక్కలు ఇచ్చినా ఆర్డర్ డిగ్రీ సమ్స్ చూస్తూ ఉంటాం. మీరు జాగ్రత్తగా కొన్ని లెక్కలు చేయండి, మ్యాక్సిమం ఇవే ఇంపార్టెంట్ సమ్స్, అందుకనే ఇంతవరకు రాసి చెప్తున్నా, చాలు సరిపోతాయి. ఇంకే వచ్చినా ఇదే మోడల్లో ఉంటాయి కాబట్టి మనం రాసేయచ్చు. ఇంకా నెక్స్ట్ పార్ట్లో ఈ చాప్టర్లో ఉన్న రెండో పార్ట్ని నెక్స్ట్ పార్ట్లో చూడండి అమ్మా, నెక్స్ట్ వీడియోలో. ప్లీజ్ డూ ద సబ్స్క్రైబ్ ఛానల్, ప్లీజ్ సపోర్ట్.